హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను మా అబ్బాయి ఇవాళ ఏమంటారు అక్కి రొట్టె ఉన్ను వడప్పం తింటున్నాము. అడిగింది ఎవరంటే ఉషా ప్రకాష్ గారు అడిగారు. ఏమనంటే బియ్యం పిండి రొట్టి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా బెంగళూరులో ఫేమస్. మేము అక్కి రొట్టి కాయ చట్నీ అంటాము కన్నడలో అని పెట్టారు. వారి కోసము ఉషా ప్రకాష్ గారి కోసం ఇది. ఇంకోటి కూడా ఉంది. వడప్ప అంటే తలిపేట అంట. అది చెయ్యండి టమాటా పచ్చడితో అనేసి ఎవరు పెట్టారు? బి లలిత గారు పెట్టారు. వారిద్దరి కోసం ఇది. బి లలిత గారు ఇంకా ఉషా ప్రకాష్ గారు మీకోసమే వడప్పం ఇంకా అక్కి రొట్టి. అయితే అక్కి రొట్టిని మా దగ్గర అయితే కొంచెం రోస్ట్గా కాల్చుకుంటాం మేము. సర్వపిండి అంటాం. కొన్ని ప్రాంతాలలో వడప్పం ఇంకా ఏమంటారు అక్కి రొట్టి అంటారు, వడప్పం అంటారంట. దాన్నే ఇంకో పేరు కూడా తల్లిపేటనో ఏదో అన్నారు, అది కూడా అంట. అన్నిటికీ ఇదే. మా దగ్గర మాత్రం కొంచెం మంచి ఎర్రగా కాల్చుకుంటాం. దీన్ని సర్వపిండి అంటాము. సరే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఉషా ప్రకాష్ గారు ఇంకా బి లలిత గారు మీకోసమే ఈ ఛాలెంజ్. ఎస్ ఓకే. మీ లలిత 1 2 3 స్టార్ట్. ఇది కొబ్బరి చట్నీతోనా? కాదు, టమాటా చట్నీతో. టమాటా చట్నీతో నీ ఇష్టం. ఇంకా దీంతో కూడా చూద్దాం. అది బాగుంది. బాగుంది. రెండు బాగుంది. చాలా టేస్టీ ఉన్నాయి. కొబ్బరి చట్నీ ఇంకా టమాటా చట్నీలో బాగుంది. చిన్నగా కొంచెం ఏమన్నా మీకు నాయిస్ వస్తే సారీ ఫ్రెండ్స్, బయట ఏమో వర్క్ జరుగుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. మనం ఆ సౌండ్ ఆపలేం కదా ఫ్రెండ్స్. ఏమన్నా నాయిస్ వస్తే బియ్యం పిండి రొట్టెలో నేను ఓడిపోయా, నేను గెలిచిండు. ఫుల్ స్వీట్గా తిన్నాడు. అసలు నాకు తెలుసు బియ్యం పిండితో అంటే అది కొంచెం గట్టిగా అతుక్కుంటా ఉంటుంది కదా, కానీ ఫుల్ స్పీడ్గా తిన్నాడు. బాబోయ్, ఇది చూద్దాం ఇప్పుడు. పెట్టుకుందాం ఇట్లా. ఓకే, రెడీ స్టార్ట్. 1 2 3. ఇది చూద్దాం. ఇది ఇంకా గట్టిగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు? బాగా ఉంది. టమాటా చట్నీలో సూపర్ ఉంది. కొబ్బరి చట్నీ
అంత మజా లేదు. టమాటా చట్నీలో బాగుంది. మహేంద్ర బాబు స్పేరు అంత స్పేరు గెలవాలి కదా, అంతేగా ఫ్రెండ్స్. బయట నుండి సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. బయట ఏదో వర్క్ జరుగుతుంది. మా ఇంట్లో సౌండ్ అయితే కాదు. పెద్ద బయట తర్వాత ఇవన్నీ నొప్పులు వస్తాయి. ఎప్పుడైనా నొప్పులు వస్తున్నాయి. టమాటా చట్నీ ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోకుండా చూడకండి.
చాలా గట్టిగా. ఇది టమాటా చట్నీతోనే బాగుంది ఫ్రెండ్స్. మాకైతే టమాటా చట్నీతోనే నచ్చింది. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అలాగే ఫ్రెండ్స్, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్కి షేర్ చేయండి, చూడమని చెప్పండి. మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి చాలా అవసరం వ్యూస్ ఇప్పుడు. ఓకేనా? ఇంకేమైనా చెప్పిందా? ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.